బిగ్ బాస్ సీజన్ 8 లో మెగా చీఫ్ కంటెండర్షిప్ టాస్క్ లో భాగంగా 5వదైన లాస్ట్ కంటెండర్షిప్ ని హౌస్ మేట్స్ మధ్య పోటీతో కాకుండా హౌస్ మేట్స్ యొక్క మద్దతుతో సాధించాలని బిగ్ బాస్ అయితే షరతు పెడతారు. ఇక ఇందులో భాగంగా నిఖిల్ ని ఓడించడానికి బిగ్ బాస్ పావులు కదిపాడని అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ పోటీతో సాధించమంటే నిఖిల్ ని కొట్టేవారు ఎవరు ఉండరు. ఇక అలా బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ మెగా చీఫ్ అవడం ఇష్టం లేకపోయినా బిగ్ బాస్ కావాలని మద్దతు అన్నదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ విధంగా ఒక్కసారి కూడా అవని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మెజార్టీ సభ్యులు ఇంట్లో కోరుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేశాడు. అలా లాస్ట్ కి మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా చివరి కంటెండర్షిప్ కోసం పోటీ పడాలి. ఇక దానికోసం నిఖిల్ అండ్ రోహిణి వారికి ఎందుకు మద్దతు తెలపాలన్నట్టుగా వారి పాయింట్స్ అయితే పెడతారు. అయితే నిఖిల్ చాలా బలంగా ఈసారి అవ్వాలని కోరుకుంటాడు. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు, నాకు అది అవ్వాలని ఉందంటూ చెప్పుకొస్తాడు. అయితే హౌస్ మేట్స్ మొత్తం కూడా మెజార్టీగా 5 ఓట్లని రోహిణికి వేసి గెలిపిస్తారు. ఇక ఓడిపోయినందుకు బాధతో నిఖిల్ ఓడిపోయిన వాళ్ళ టీషర్ట్ ని చించివేయాల్సి ఉంటుంది. అయితే నా టీషర్ట్ ని ఎవరు చింపవద్దు, నా టీషర్ట్ ని నేనే చించుకుంటానంటూ అవినాష్ చేతిలో నుండి ఆ టీషర్ట్ ని లాక్కొని తనలో ఉన్న కోపాన్ని మొత్తం కూడా ఆ టీషర్ట్ పై ప్రదర్శించి దాన్ని చించివేస్తాడు నిఖిల్. నిఖిల్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతాడు. నేను ఇంతమందికి ఇన్నిసార్లు చాలా విధంగా హెల్ప్ చేశానే, నాకు ఎవరు కూడా నాకు ఇది కోరిక అని చెప్పినందుకు సపోర్ట్ చేయలేదంటూ చాలా ఫీల్ అవుతాడు. ఇక ఇందులో భాగంగానే తన టీషర్ట్ ని తానే కసితీరా చించుకుంటాడు. నిఖిల్ మెగా చీఫ్ అవుదామని అనుకోవడంలో నిజంగా తప్పేమైనా ఉందా? ఒకసారి మెగా చీఫ్ అయిన వాళ్ళు రెండోసారి అవడం నేరమా? హౌస్ మేట్స్ ఇలా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? నిఖిల్ కి అన్యాయం జరిగినట్టు మీరు అనుకుంటున్నారా? దీనిపై కామెంట్ చేయండి.